హాయ్ స్నేహితులారా, 25 జూలై 2000 సంవత్సరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 4590 టేకాఫ్కు సిద్ధంగా ఉంది. ఈ విమానం పారిస్ నుంచి న్యూయార్క్కు వెళ్తోంది. కానీ ఇది సాధారణ ప్యాసింజర్ ఫ్లైట్ కాదు. ఇది సూపర్సోనిక్ కాంకార్డ్ విమానం యొక్క ఫ్లైట్. ధ్వని వేగంని రెండింతలు దాటి ప్రయాణించే విమానం. దీని వేగాన్ని తుపాకీ నుంచి జరిగే బుల్లెట్తో పోల్చవచ్చు. సాధారణ విమానాల్లో పారిస్ నుంచి న్యూయార్క్ వెళ్లడానికి సాధారణంగా 8 గంటలు పడుతుంది. కానీ ఈ సూపర్సోనిక్ కాంకార్డ్ విమానం ఈ దూరాన్ని కేవలం 3.5 గంటల్లోనే చేరుకుంటుంది. ఇంకో ప్రత్యేకత, ఈ ఫ్లైట్లో ధనవంతులే నిండి ఉన్నారు. కాంకార్డ్లో ప్రయాణించడం అంటే ఒక లగ్జరీ. సామాన్యుడు భరించలేని విషయం. ఎందుకంటే పారిస్ న్యూయార్క్ రౌండ్ ట్రిప్ టికెట్ ధర అప్పట్లోనే $12,000, సుమారు 1.5 కోట్లు. అది 25 సంవత్సరాల క్రితం. ఇప్పటి ఇన్ఫ్లేషన్ ప్రకారం చూస్తే సుమారు $20,000, సుమారు 17 లక్షల రూపాయలు అవుతుంది. సాయంత్రం 4 గంటల 40 నిమిషాలకు ఈ విమానం టేకాఫ్కు సిద్ధమై రన్వేపై వేగంగా దూసుకెళ్తోంది. విమానం వేగం పెరగగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విమానం కింద అగ్నిని గమనించాడు. పైలట్కు సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే విమానం చాలా వేగంగా వెళ్తోంది. టేకాఫ్ ఆపడానికి ఆలస్యమైపోయింది. విమానాన్ని ఆపలేమని పైలట్ చెప్పాడు. క్షణాల్లో విమానం గాల్లోకి ఎగరింది. కాని కింది అగ్ని మరింత రాజుకుంది. త్వరలోనే అదుపు తప్పింది. పైలట్లు విమానాన్ని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నించారు. కొన్ని ఇంజన్లను ఆఫ్ చేశారు. కాని విమానం ఎక్కువ వేగం అందుకోలేకపోయింది. ఎయిర్పోర్ట్ దగ్గర హైవేపై ఉన్నవాళ్లు కార్ల నుంచి విమానాన్ని చూశారు. ఆ దృశ్యం భయానకంగా ఉంది. నిమిషాల్లోనే పైలట్లు విమానంపై పూర్తి నియంత్రణ కోల్పోయారు. తర్వాత విమానం పారిస్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక హోటల్పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 100 మంది ప్రయాణికులు, 9 మంది క్రూ సభ్యులు మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విమానం కూలిపోయింది. 100 మందికి పైగా మరణించారు. ఈ విమాన దుర్ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. నమ్మలేకపోయారు. ఇదెలా సాధ్యం? ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన టాప్ క్లాస్ విమానం సూపర్సోనిక్ కాంకార్డ్ ఇలా కూలిపోవడం ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోయారు. Concorde, a paper dart jetliner conceived jointly by Britain and France to shrink the world and cut air journey times in half. Supersonic transport is going to be built. We are going to be able to bring the world closer together in a true physical and time sense. In Concorde, suddenly no two places will be more than 15 hours apart. Concorde lived a life of superlatives and contradictions, but just a little too far ahead of her. సూపర్సోనిక్ కాంకార్డ్ల చరిత్రలో ఇది మొదటి మరియు ఏకైక విమాన దుర్ఘటన. దీనికి ముందు ఎప్పుడూ కాంకార్డ్ కూలలేదు, తర్వాత కూడా ఎప్పుడూ కూలలేదు. కాని ఈ ఒక్క దుర్ఘటనే సూపర్సోనిక్ విమానాల చరిత్రను ఎప్పటికీ మార్చేసింది. కాంకార్డ్స్ బ్రిటన్, ఫ్రాన్స్ కలిసి రూపొందించిన కాగతపు బాణం లాంటి జెట్లైనర్స్ ప్రపంచాన్ని చిన్నదిగా చేసి విమాన ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గస్తుంది. సూపర్సోనిక్ ప్రయాణం భవిష్యత్తు. మనం ప్రపంచాన్ని మరింత దగ్గర చేయబోతున్నాం, నిజమైన భౌతిక మరియు సమయ దృష్ట్యా. కాంకార్డ్తో ఏ 2 ప్రదేశాలు కూడా 15 గంటల కంటే ఎక్కువ దూరంలో ఉండవు. కాంకార్డ్ అతిశయోక్తులతో, వైరుధ్యాలతో జీవించింది. కానీ తన కాలానికి కొంచెం ఎక్కువ ముందుకు వెళ్ళిపోయింది. స్నేహితులారా, సూపర్సోనిక్ అంటే ధ్వనికి సంబంధించినది, ధ్వని వేగానికి. సముద్ర మట్టంలో ధ్వని వేగం సుమారు 1236 కిమీ/గం. ఇది ఖచ్చితమైన సంఖ్య కాదు, ఎందుకంటే గాలి ఉష్ణోగ్రతపై ఆధారపడి కొంచెం మారుతుంది. కానీ సుమారుగా ఇదే. విమానం వేగాన్ని విభజిస్తే 4 వర్గాలు. ధ్వని వేగం కంటే తక్కువ సబ్సోనిక్, సబ్సోనిక్. ధ్వని వేగం చుట్టూ ట్రాన్సోనిక్, ట్రాన్సోనిక్. ధ్వని వేగం కంటే ఎక్కువ సూపర్సోనిక్, సూపర్సోనిక్. ధ్వని వేగంలో 5 రెట్లు ఎక్కువ హైపర్సోనిక్, హైపర్సోనిక్. ఈ వేగాన్ని కొలిచే యూనిట్ మాక్, మ్యాక్.
మాక్ అంటే విమానం వేగం డివైడెడ్ బై ధ్వని వేగం. మనం ఎక్కే సాధారణ ప్యాసింజర్ విమానాల వేగం సుమారు గంటకు 900 కిలోమీటర్లు. మాక్ 0.8 సబ్సోనిక్. కాంకార్డ్ వేగం సుమారు గంటకు 2160 కిలోమీటర్లు, మాక్ 2.0. ఇప్పుడు లేదు కాబట్టి వజని చెప్పాలి. ఎందుకు లేదో తర్వాత చెప్తాను. ఫన్ ఫ్యాక్ట్: ఇప్పటి అతి వేగవంతమైన విమానం లాక్హీడ్ SR-71 బ్లాక్బర్డ్ మాక్ 3.3, గంటకు 3500 కిలోమీటర్లు కంటే ఎక్కువ. దాని తర్వాతి వెర్షన్ SR-72 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 2025వ సంవత్సరంలో మొదటి టెస్ట్ ఫ్లైట్ ఉంటుందని అంటున్నారు. దాని వేగం మాక్ 6.0 కంటే ఎక్కువ, సుమారు గంటకు 7400 కిలోమీటర్లు. హైపర్సోనిక్ వర్గంలోకి వస్తుంది. సూపర్సోనిక్ విమానాల్లో అతి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి ఎగిరినప్పుడు సోనిక్ బూమ్ ఏర్పడుతుంది. విమానం ధ్వని కంటే వేగంగా వెళ్తుంది కాబట్టి సాధారణ విమానాల్లో వంపు తిరిగే ధ్వని తరంగాలు ఒకదానితో ఒకటి అతుక్కుంటాయి. దాంతో ఉరుము లాంటి భారీ శబ్దం వస్తుంది, భారీ పేలుడు లాంటిది. ఇదే సోనిక్ బూమ్. బెలూన్ను సూదితో పొడిచినప్పుడు ఒక్కసారిగా గాలి బయటకు వచ్చి పెద్ద శబ్దం చేస్తుంది కదా, అదే స్కేల్లో జరుగుతుంది. చాలా మంది దీన్ని ఆవిరి మేఘాలతో వేపోర్ క్లౌడ్స్ గందరగోళం చేస్తారు. ఆ ఫోటోల్లో విమానం చుట్టూ మేఘం ఏర్పడినట్టు కనిపిస్తుంది కదా, అది సూపర్సోనిక్ విమానాల్లోనే కాకుండా ట్రాన్సోనిక్ విమానాల్లో కూడా ఏర్పడవచ్చు. తేమ ఎక్కువగా ఉన్న గాలిలో ఎగిరినప్పుడు రెక్కల చుట్టూ ఒత్తిడి తగ్గడంతో ఉష్ణోగ్రత పడిపోయి నీటి ఆవిరి మేఘంగా మార్పడుతుంది. సౌండ్ బారియర్ బ్రేక్ చేసేటప్పుడు తరచుగా కనిపిస్తుంది, కానీ అదే ఒక్కటి కాదు. సూపర్సోనిక్ విమానాల చరిత్ర చాలా ఆసక్తికరం. కొత్త టెక్నాలజీ అనుకుంటారు కానీ 1947వ సంవత్సరంలోనే మనుషులు సౌండ్ బారియర్ బ్రేక్ చేశారు. అక్టోబర్ 14, 1947వ సంవత్సరంన అమెరికా ఎయిర్ ఫోర్స్ పైలట్ చకీగర్ X-1 విమానంలో మొదటిసారిగా సూపర్సోనిక్ వేగంలో ఎగరాడు. తర్వాత పెద్ద వ్యాపారవేత్తలు, కమర్షియల్ ఎయిర్లైన్స్ ఆసక్తి చూపారు. Britain and France joined forces on the project. In 1962, a formal agreement was signed between both nations to bring Concorde into being. This one project committed both nations to Europe's largest technological enterprise. ఇది మిలిటరీకి మాత్రమే ఎందుకు అని 1950వ సంవత్సరంల చివరి నుంచి 10 సంవత్సరాలు చాలా పరిశోధన జరిగింది. 1960వ సంవత్సరంలలో అమెరికా సోవియట్ కోల్డ్ వార్ మధ్యలో అమెరికా అంతరిక్షంపై దృష్టి పెట్టింది. చంద్రుడిపై దిగడం, స్పేస్ క్రాఫ్ట్లు. సూపర్సోనిక్ పరిశోధన యూరప్కు మళ్ళింది. 1962వ సంవత్సరం నవంబర్ 29న బ్రిటన్ ఫ్రాన్స్ $1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుని కాంకార్డ్ ప్రాజెక్ట్ ప్రారంభించాయి. 1969వ సంవత్సరం మార్చిలో కాంకార్డ్ మొదటి సక్సెస్ఫుల్ ఫ్లైట్ చేసింది, షీ ఫ్లైస్. కొద్ది సంవత్సరాల్లోనే కాంకార్డ్ ప్రపంచంలోనే మొదటి కమర్షియల్ సూపర్సోనిక్ ప్యాసింజర్ విమానం అయింది. దాని ట్యాగ్లైన్ అరైవ్ బిఫోర్ యూ లీవ్. అట్లాంటిక్ దాటడానికి సగం సమయమే పడుతుంది కాబట్టి. ఇప్పటికీ ఇదే ఏకైక కమర్షియల్ సూపర్సోనిక్ ప్యాసింజర్ విమానంగా ఉంది. ఇప్పుడు 90% విమానాలు రెండే కంపెనీలు తయారు చేస్తున్నాయి, ఎయిర్బస్, బోయింగ్, దాదాపు డ్యూయోపోలి. కాంకార్డ్లో అతి ప్రత్యేకమైన ఫీచర్ ముందు నోజు, ముక్కు పైకి కిందుకు కదలగలదు. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పైలట్లకు ముందు కనిపించేలా కిందకు వంచేవారు. ఆకాశంలో ఎగరేటప్పుడు ఏరోడైనమిక్స్ కోసం పైకి లేపేవారు. లోపల స్థలం ప్రస్తుత విమానాలతో పోలిస్తే చాలా తక్కువ, కేవలం 100 మంది ప్యాసింజర్లే ఎక్కేవారు. లోపలి డిజైన్ మొదట్లో చాలా సింపుల్గా ఉండేది, కానీ కాలక్రమేణా మరింత లగ్జరీగా మార్చేశారు. ఎందుకంటే ఈ విమానం టికెట్ ధర చాలా ఎక్కువ. టికెట్ కొనేవాళ్లు కేవలం ధనవంతులే కాబట్టి ఎయిర్లైన్ లోపలి ఇంటీరియర్ను మరింత లగ్జరీగా అప్గ్రేడ్ చేసింది. చివరికి కేవియర్, షాంపైన్ కూడా సర్వ్ చేసేవారు. కాంకార్డ్లో ప్రయాణించడం అంటే స్టేటస్ సింబల్ అయిపోయింది.
1990వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్లు, రాజకీయ నాయకులు అందరూ కనీసం ఒక్కసారైనా కాంకార్డ్లో ప్రయాణించారు. మాజీ బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా ఈ విమానంలో వెళ్లాడు. 25 సంవత్సరాలకు పైగా ఎగరిన ఈ విమానాలకు అద్భుతమైన సేఫ్టీ రికార్డు ఉంది. ఒక్క దుర్ఘటన కూడా లేదు. సేఫ్టీతో పాటు లగ్జరీ కూడా టాప్ ప్రాధాన్యత. కానీ 2000 సంవత్సరం జూలై 25న అంతా మారిపోయింది. ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 4590 పారిస్ దగ్గర కూలిపోయింది. విమానంలో ఉన్న 109 మంది ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తు తర్వాత తెలిసింది, ఈ ఫ్లైట్కు ముందు రన్వేపై టేకాఫ్ చేసిన మరో విమానం నుంచి 17 అంగుళాల పొడవైన లోహ ముక్క రన్వేపై పడిపోయింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానం టేకాఫ్కు వేగంగా వెళ్తుండగా ఆ లోహ ముక్క టైర్ను తాకి చీల్చేసింది. టైర్ పంక్చర్ కాలేదు, కానీ టైర్ నుంచి విరిగపడిన రబ్బరు ముక్కలు ఎడమ రెక్క కింది భాగంలో అగ్నిని రాజకట్టాయి. దాంతో హైప్రెజర్ షాక్వేవ్ ఏర్పడి ఇంధన ట్యాంక్ పగిలిపోయింది. విమానం ఇంకా గాల్లోకి ఎగురుతూనే ఇంధనం లీక్ అవుతూ అగ్ని ఆర్పలేకపోయారు. చివరికి హోటల్పై కూలిపోయింది. ఈ దుర్ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటిదాకా అందరూ కాంకార్డ్లో ఎక్కితే ఒక 100% సేఫ్ స్టేటస్ అనుకున్నారు. టైటానిక్ లాంటిదే, టైటానిక్ మునగదు అనుకున్నట్టు కాంకార్డ్ కూలదు అనుకున్నారు. దుర్ఘటన తర్వాత కాంకార్డ్ పేరు పూర్తిగా పడిపోయింది. ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్ రెండూ కలిసి అన్ని కాంకార్డ్ ఫ్లైట్స్ను తాత్కాలికంగా నిలిపేశాయి. 2001వ సంవత్సరం నవంబర్లో మళ్లీ ప్రారంభించారు, కానీ బిజినెస్ రికవర్ కాలేదు. కారణాలు: పేరు పడిపోవడం. 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11 తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణం భయం పెరగడం, సోనిక్ బూమ్ వల్ల భూమిపైనుంచి ఎగరడం కష్టం, రూట్లు సముద్రం పైనే పెట్టారు. ఇంధన వినియోగం సాధారణ విమానం కంటే 4 రెట్లు ఎక్కువ, పర్యావరణానికి ఆర్థికంగానూ భారం. నిర్వహణ ఖర్చు భారీకరంగా ఉండేది. బ్రిటిష్ ఎయిర్వేస్కు సంవత్సరానికి £1 బిలియన్, ఇప్పుడు 1,800 కోట్ల రూపాయలు దాటుతుంది. 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ చిన్న సీట్లో కూర్చోవడం కంటే బిజినెస్ ఫస్ట్ క్లాస్లో ఫ్లాట్ సీట్ తీసుకుని వెళ్లడం బెటరని ప్రజలు భావించారు. చివరికి 2003లో ఎయిర్ ఫ్రాన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్ రెండూ కాంకార్డ్ ఫ్లైట్స్ను శాశ్వతంగా మూసేస్తున్నట్టు ప్రకటించాయి. 2003వ సంవత్సరం అక్టోబర్ 24న చివరి కమర్షియల్ కాంకార్డ్ ఫ్లైట్ బయలుదేరింది. చరిత్రలో చివరి సూపర్సోనిక్ ప్యాసింజర్ ఫ్లైట్. ఇప్పటికి దాదాపు 22 సంవత్సరాలు అయినా ఒక్క కమర్షియల్ సూపర్సోనిక్ ఫ్లైట్ కూడా లేదు. ఏ రంగంలోనైనా టెక్నాలజీ ముందుకు వెళ్తుంది, కానీ ఇక్కడ మాత్రమే రిగ్రెస్ అయింది. చాలా రేర్ కేసు. కానీ మంచి వార్త ఏంటంటే సూపర్సోనిక్ ఫ్లైట్స్ మళ్లీ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త స్టార్టప్ బూమ్ సూపర్సోనిక్ విమానాలు తయారు చేస్తోంది. అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈ కంపెనీ నుంచి 15 విమానాలు ఆర్డర్ చేసింది. ఈ విమానాల పేరు ఓవర్చర్. వేగం మాక్ 1.7. అన్నీ సక్రమంగా జరిగితే 2029వ సంవత్సరం నుంచి మళ్లీ సూపర్సోనిక్ ప్యాసింజర్ ఫ్లైట్స్ చూడొచ్చు. పర్యావరణ హాని తగ్గించేందుకు ఈ కంపెనీ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్తో చేసిన ఇంధనం మాత్రమే వాడతామని, నెట్జీరో కార్బన్ ఎమిషన్స్తో విమానాలు తయారు చేస్తున్నామని చెప్పింది. అయినా 2029వ సంవత్సరంలో వచ్చిన దాని వేగం కాంకార్డ్ మాక్ 2.0 కంటే తక్కువే, మాక్ 1.7. అంటే ఇప్పటికీ కాంకార్డ్నే అతి వేగవంతమైన ప్యాసింజర్ జెట్గా రికార్డు ఉంటుంది. కానీ మాక్ 1.7లోనూ దుబాయ్ సింగపూర్ ఫ్లైట్ ఇప్పటి 7 గంటల బదులు 4 గంటల్లోనే పూర్తవుతుంది. వీడియో నచ్చితే నా మిగతా విమాన రహస్యాల వీడియోలు చూడొచ్చు.